తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కార్యక్రమంగా చేస్తోందని ఫైర్ అవుతోంది బీజేపీ. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి గెస్ట్ గా సోనియా గాంధీని ఇన్వైట్ చేయడంపై బీజేపీ అభ్యంతరం చెబుతోంది. సోనియాను ఏ ప్రతిపాదికన పిలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కార్యక్రమంగా చేస్తోందని ఫైర్ అవుతోంది బీజేపీ. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి గెస్ట్ గా సోనియా గాంధీని ఇన్వైట్ చేయడంపై బీజేపీ అభ్యంతరం చెబుతోంది. సోనియాను ఏ ప్రాతిపదికన పిలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇదే ఇష్యూపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వేడుకలపై బీజేపీ రియాక్షన్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కొంత రాజకీయ దుమారం రేగుతుంది. ఎందుకంటే ఒకవైపేమో కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీని తీసుకురావాలి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకని నిర్ణయం తీసుకుంది, ఒక ప్రకటన కూడా చేసింది. సో మరోవైపు భారతీయ జనతా పార్టీ మాత్రం దీని మీద రియాక్ట్ అయింది. ఎందుకు సోనియా గాంధీని తీసుకొస్తున్నారు, ఆమె ఏ హోదాలో ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరవుతారంటూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన ఆమెను ఇన్వైట్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తుంది. సో ఇది అధికారిక కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమానికి సోనియా గాంధీని ఇన్వైట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని మొన్న 2 రోజుల క్రితం కిషన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒకవేళ తీసుకొస్తే గాంధీ భవన్కు తీసుకురండి, మీ పార్టీ కార్యక్రమంలో భాగంగా సన్మానించుకోండి, ఆమెని ఢిల్లీ పంపించండి. అంతేకాని అధికారిక కార్యక్రమానికి ఎట్లాంటి అంటే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకురాలిని తీసుకువచ్చి ఆమెకి ఇక్కడ స్వాగతం పలకడం, ఇంకొక వైపు చీఫ్ గెస్ట్గా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుంది. దీని మీద అవసరమైతే సీరియస్గా రియాక్ట్ అవుతామనేటువంటి ఒక ప్రకటన కూడా చేసింది. ఇప్పటికే కిషన్ రెడ్డి దీని మీద ప్రకటన చేశారు. ఒకవేళ నిజంగానే సోనియా గాంధీని ఈ కార్యక్రమానికి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రొటెక్ట్ కూడా చేస్తామన్నటువంటి అభిప్రాయంతో కూడా బీజేపీ నేతలు ఉన్నారు. చూడాలి, ఎందుకంటే గత 2 రోజులుగా దీని మీద భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీని మీద కొంత అంటే సోనియా గాంధీని ఇన్వైట్ చేయడం పట్ల ఆయన దీని కొంత సీరియస్ అవుతూ వస్తున్నారు. రాజకీయ పార్టీ ఏ హోదాలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వస్తుందన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సో మొత్తానికి ఈ విషయం అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంది. ఇప్పటివరకైతే దీని మీద మరి మిగతా రాజకీయ పార్టీలు స్పందించినట్టు కనిపించలే, కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా సోనియా గాంధీని కనుక ఇన్వైట్ చేసి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా దీని మీద భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ దీని మీద కూడా రియాక్ట్ అయింది. సోనియా గాంధీ వాస్తవానికి తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ, తెలంగాణ వచ్చిందంటే అది సోనియా గాంధీ అన్నటువంటి విషయాన్ని మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాయి. సో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సమస్య ఏంటి అన్నటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా ఆమె రాకను నిరసిస్తాం. సో సోనియా గాంధీని ఏ హోదాలో మీరు తీసుకువచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తారు, ఆమె ముఖ్య అతిథిగా ఏ విధంగా పాల్గొంటుంది, ఏ హోదాలో పాల్గొంటున్నారు, ఏమైనా కేంద్ర ప్రభుత్వంలో ఆమె ప్రతినిధి కాదు కదా, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆమె ఏమైనా కీ రోల్ పోషించేటువంటి వ్యక్తి కాదు. మరి అట్లాంటప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షురాల్ని తీసుకువచ్చి ఇక్కడ ముఖ్య అతిథిగా చెప్పడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నటువంటి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రశ్నించింది. సో మరి చూడాలి, ఇప్పటికే కాంగ్రెస్ ఒకవైపు సోనియా గాంధీని ఇన్వైట్ చేస్తాము, ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకకు తీసుకొస్తామని చెప్పారు. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు చేస్తున్నారు. సో ఇక్కడ గాంధీ భవన్కు తీసుకొచ్చి మీరు ఏమైనా కార్యక్రమం ఉంటే చేయండి తప్ప అధికారికంగా ఎట్టి పరిస్థితుల్లో సోనియా గాంధీని ఇన్వైట్ చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కూడా ప్రకటించింది. మరి చూడాలి, ఈ 2 పార్టీల మధ్య ఈ ఇష్యూ మీద ఎంత దూరం ఈ రాజకీయం వెళ్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రవంతి. రైట్ శ్రీనివాస్.